వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బయాసన్ యాదవ్ మన ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం చూసాం. ఆ తర్వాత పాకిస్తాన్కి బయాసన్ యాదవ్ వెళ్ళడం, ఆ తర్వాత పోలీసు అరెస్ట్ చేశారని రకరకాల చర్చలు జరిగాయి. ఇప్పుడు ఈ సమయంలో ఎవరు సపోర్ట్ చేశారనే దానికంటే కూడా ఆయన నాన్వేషణ చాలా రకరకాల ఏకంగా ఆయన చైనాకు పోయాడని, లేకపోతే ఇంకో దగ్గరికి పోయాడని, రకరకాల డబ్బులు సంపాదించాడని, ఆయన సంపాదించిన డబ్బులు మొత్తం ఇక్కడి నుంచే వచ్చాయని ఇంకా చాలా మాట్లాడాడు. ఇంకా చాలా కొన్ని చెప్పలేకపోతున్నాం కూడా. సో అంటే ఇప్పుడు కక్ష తీర్చుకోవడం కోసం బయాసన్ యాదవ్ నాన్వేషణని వెంటాడుతూ ఆయన ఉన్నటువంటి గ్రామం దాకా పోయాడు అనుకోవాలా? యాక్చువల్లీ అయితే మనకు తెలియదన్నా అసలు ఆడ ఏం జరుగుతుంది ఏందనేది. మీరు స్క్రోల్ అవుతుంది షట్టర్ దగ్గర ఉన్నది అదే వీడియో అంటారు. అవునవును, అది అన్వేష్ వాళ్ళ ఇల్లా? అన్వేష్ వాళ్ళ విలేజ్ అంట. అంటే ఆయన 5 ఏళ్ళు అక్కడ ఉన్నారంట. అక్కడ సారా కొట్టు నడిపారంట. వాళ్ళ అమ్మ అక్కడే సారా అమ్ముతూ ఉండేదంట. అక్కడ 4 అమ్మాయిలు కూడా ఉండేవాళ్ళంట. ఒకటి అన్న, నేను నా కళ్ళతో చూసేదాకా నేను ఏది నిజం అనుకోను. ఇంకోటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏముండేమో అనుకుంటేనా అది అమ్మీరు అనుకుంటా. కానీ ఏది ఉన్నా మనం ఏ మ్యాటర్ ఉన్నా మనం ఆయన గురించి మాట్లాడమంటే మాట్లాడతా, కానీ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ మనకు తెలియదు. ఇంకోటి నా కళ్ళతో నేను చూసేదాకా నేను ఏది నమ్మా. సో ఆ ఫ్యామిలీ దేన్ని ఏ సిచ్యువేషన్ లా అట్లా వేసిరో ఏందో మనకైతే తెలియదు. సో అట్లా అని దీని గురించి నేను అంతా నాకు జీరో నాలెడ్జ్ అన్నమాట వాళ్ళ గురించి. ఓకే, అంటే ఇక్కడ ఎందుకు మిమ్మల్ని మెన్షన్ చేయాల్సి వచ్చిందనంటే గతంలో నాన్వేషణ అటు బయాసన్ యాదవ్ తల్లి గురించి మాట్లాడారు, మీ తల్లి గురించి మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా బయాసన్ యాదవ్ ఆ వీడియోలో కూడా నాన్వేషణ తల్లి గురించి తండ్రి గురించి మాట్లాడుకొచ్చాడు. అంటే ఇదేంటి ఎక్కడ వరకు పోతోంది? నిజంగా మీరు కన్నీళ్ళు పెట్టిన వీడియో ఒకటి చూసిన నేను. మీరు కన్నీళ్ళు పెట్టుకొచ్చారు నా తల్లి దాకా వచ్చారనేది. అయితే దానికి సమాధానం నేను ఎప్పుడైతే ఆయన వస్తాడో అప్పుడే ఆ సమాధానానికి ఆన్సర్ అనేది అందరికి తెలుస్తుంది. ఎందుకంటే అందరు వదిలేస్తారేమో కానీ ఇమ్రాన్ మాత్రం వదిలాడు ఆయనకి. ఎందుకంటే ఏదైనా ఉంటే డైరెక్ట్ నాకు చెప్పేది ఉండే. నేను ఎంతో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చిన. ఈ పొజిషన్ గా వచ్చిన తర్వాత మా ఇంట్లోకి ఈ మ్యాటర్లో గుంజడం అనేది చాలా తప్పు. ఆయన ఏ రోజైతే వస్తాడో ఆ రోజు వచ్చినప్పుడు నేను మాట్లాడతా ఆయనకు. సో అక్కడ దాకా ఎందుకు వస్తుంది పరిస్థితి చెప్పండి? అసలు ఆ తల్లి దూషించే పరిస్థితి దాకా ఎందుకు వస్తుంది? మన గురించి నాకు ఓవర్కి చెప్తే నేను బాధపడతాడు అనేది కొన్ని నూపుల్స్ అనేది ఆయనకు తెలుసు. అంటే ఇది కొంతమంది కావాల్సని చేపించారు. అది విత్ రికార్డింగ్ తో సహా మన దగ్గర ఉన్నాయి. ఆయనతో మాట్లాడే విషయాలు అవన్నీ నా దగ్గర మొత్తం ఇన్ డీటెయిల్ గా వచ్చినాయి. అయితే దీంట్లో ఇమ్రాన్ కి టార్గెట్ చేయండి, ఇమ్రాన్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఇమ్రాన్ మంచి పొజిషన్ లో ఉన్నాడు, ఈయనకి తొక్కితే మీ వీడియోలు చాలా మంది చూస్తారు అని చెప్పి ఆయనకు చెప్పేసరికి ఈయన నా మీద నేను ఎవరో ఆయనకు తెలియదు. కానీ ఈయన నా గురించి మాట్లాడినంటే ఇవన్నీ కొన్ని మ్యాటర్లు కొంతమంది చెప్పిరు. ఆ రికార్డింగ్లు మన దాకా వచ్చినాయి. అది టైం వచ్చినప్పుడు అన్ని ముందట పెట్టి వీన్ని ఇద్దరిని కలిపి మాట్లాడతాం. సో ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పడం నేను తప్పు కాదు, కాకపోతే తల్లి వరకు దూషించడం తప్పు అనిపించింది, రైట్? అది చెప్పడం చాలా తప్పు అనిపించింది. ఎందుకంటే ఎవరిదైనా తల్లి ఇప్పుడు ఆయన ఇప్పుడు అంటారు ఎవరు బయాసన్ యాదవ్ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయారు అని చెప్పి. నేను కూడా అట్లా పోయి నేను చేయగలుగుతాను, కానీ మనకి వాళ్ళకి చాలా తేడా ఉంది. ఇప్పుడు నేను అన్వేష్ మా ఇంట్లో గురించి ఇట్లా మాట్లాడినా నేను అట్లా మాట్లాడినా అంటే ఆయనకు నాకు తేడా ఉంది. మళ్ళీ వీడియో రొటేట్ అయింది ఒక్కసారి, మళ్ళీ వీడియో ఒక్కసారి. సో నేను వాళ్ళ ఇంట్లో గురించి అయితే ఏం మాట్లాడలేను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో గురించి మాట్లాడితే మనం తప్పు అవుతాం. సో మనకు అవి రైట్స్ లేవు పెద్దోళ్ళ గురించి మనం మాట్లాడే అంత. సో అందుకని వాళ్ళ ఇంట్లో గురించి నేను మాట్లాడగలుగుతాను. నేను తలుచుకుంటే నాకు ఒక మాట నాకు కూడా తిట్లు వస్తాయి, అన్ని వచ్చు. కానీ మా ఇంట్లో ఆ సంస్కారం నాకు నేర్పలేదు. సో అట్లా మాట్లాడొచ్చు ఇట్లా మాట్లాడొచ్చు అని. మా ఇంట్లో ఏదంటే ఏమైనా ఉన్నా నీకు ఎవరితోనైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళతో మాట్లాడుకోవాలి, కానీ ప్రతి ఒక్కరికి ఇంట్లోకి అక్కని చెల్లెని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి మా ఇంట్లో ఆ పద్ధతి నేర్పించి ఆ పద్ధతితో సహా నేను ఎట్లా మాట్లాడాలా అనేది నేర్చుకున్నా. మీరు చాలా కష్టపడి స్థాయి వరకు వచ్చారన్నారు కాబట్టి, సో అందరూ కంటెంట్ క్రియేషన్ లో మీ కంటెంట్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే అబ్యూజివ్ కంటెంట్ అయితే ఎక్కడ ఉండదు అనేది పబ్లిక్ అందుకే ఆదరించి వాళ్ళు చూస్తున్నారు. అది నాన్వేషణ కానీ ఎవరైనా కూడా అంటే వాళ్ళకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, వాళ్ళ కంటెంట్ చూసేవారు వాళ్ళని చూస్తూనే ఉన్నారు. కానీ ఏంటి అసలు మీరు కాంపిటీటర్స్గా గొడవ పెట్టుకుంటున్నారా? అది తల్లి వరకు ఎందుకు వస్తుంది? అసలు ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్లీ నేను ఇన్ కేసు మనోడు నా మీద వీడియో పెట్టి అరే మీరు ఇది చేస్తుంది తప్పు మీరు చేయకండి అంటే నేను నవ్వుకుంటే రిప్లై ఇస్తుండే. అయినా కానీ నేను ఆయనకి నవ్వుకుంటేనే రిప్లై ఇచ్చిన. కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే ఇంట్లో గురించి. ఇంకోటి నేను ఒకటే వీడియో పెట్టినా, నేను ఆయన మీద లేలే అంటే నేను ఒక కంటెంట్ క్రియేటర్ని, నేను తలుచుకుంటే ఫుల్ కామెడీ చేయొచ్చు, నాకు ఒక మాస్క్ చాలు.
నేను చేసే కంటెంట్ కి కామెడీ అంతా క్రియేట్ చేయగలుగుతాను. ఆయనకి ఏంటంటే ఆయనకు వ్యూస్ పోతలేవు. సో సరే ఇప్పుడు బెట్టింగ్ అనేది ఇప్పుడు వచ్చింది, ఇది ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తా. సో రవి తెలుగు ట్రావెలర్ ఆయన బెట్టింగ్ యాప్ చేయలేదు, ఏం చేయలేదు. గతంలో వాళ్ళ ఇంట్లో కాదు, వాళ్ళ వైఫ్ కి ప్రతి ఒక్కరికి కించపడటం అనేది జరిగింది. సో ఆయన ఏం తప్పు చేసిందని వాళ్ళ ఇంట్లోకి. సరే ఇది ఒకటి వదిలేస్తే ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ మీద వీడియో పెట్టడం, ఇంట్లోతో మాట్లాడడం, ఇంట్లోకి తిట్టడం, అట్లాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆయన నాకు అంటుండు, నువ్వు కార్ డ్రైవర్, ఇవాళ కార్ డ్రైవర్ కి ఈడ జనాలు ఈడికి తీసుకొని వచ్చి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే, నువ్వు ఫస్ట్ నువ్వు బాత్రూమ్ నువ్వు అడుగుతుండే, మళ్ళీ మేము తీసుకొని వచ్చి మీకు. గతంలో ఇంకోటి కూడా చెప్తున్నా నేను ఆయనకి, గతంలో నేను వ్లాగింగ్, నేను టూర్లకు పోతా, నా దగ్గర డబ్బులు లేవు, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఆ స్క్రీన్ షాట్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను 200 రూపీస్ ఆయనకి వేసిన, అప్పుడు నేను ఫేమ్ లో లేను. ఆ టైంలో ఆయనకు 200 రూపీస్ గూగుల్ పే నేను చేసిన. నేను బ్లాగింగ్ చేస్తా, నేను దేశాలు తిరుగుతా అని. ఆయనకి ఏంటంటే ఇప్పుడు వ్యూస్ పోతలేవు, ఇప్పుడు ఏం చేయాలా అనేది ఆయనకి ఏం అర్థం కాక ఇట్లా అందరి మీద వీడియో పెట్టడం, వ్యూస్ ఎప్పుడైతే డౌన్ అవుతాయో జనాల మీద ఏడవడం అనేది స్టార్ట్ అవుతుంది అంతే. ఇక దాని తప్ప ఆయనకి ఒక కంటెంట్ మీద మీరు చూడండి. సరే నిజాయితీగా ఉంటే ఏ అమ్మాయి లేకుండా ఒక్కొని వీడియో చేయమని చెప్పండి, చేయడు. అట్లాంటి ఏదైనా అమ్మాయి పక్కన ఉంటేనే నేను ఆటగాని అని చెప్పుకుంటా వీడియోలు చేస్తుండు. అది ఎంతవరకు దానివల్ల చిన్నపిల్లలు ఖరాబ్ గారా? ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.